హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఏం చేస్తున్నారు? సో అందరికీ ఒక ప్రాబ్లం అయితే అవుతుంది. సో మనం ఎప్పుడైనా ఈ పాలు మరగబెట్టినప్పుడు ఈ పాల పొంగి మన పొయ్యి అనేది పాడవుతుంది కదండి. అలా పాడు కాకుండా ఉండడానికి అయితే నేనైతే ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను. సో మీరు ఇది ఫాలో అయిపోయారు అంటే మీ స్టవ్, మీ పొయ్యి చాలా నీట్గా ఉంటుంది. సో మీ పాలు కూడా పొంగకుండా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొంగినప్పుడు మనం కొన్ని వాటర్ అనేది పోసుకోవాలి. పోసుకుంటే కనుక చూడండి, ఇట్లా ఈ పొంగ అనేది డౌన్కి అయిపోతుంది, కిందికి పోతుంది. సో మనకి ఇప్పుడు చూడండి, మీ ముందే కదా ఈ ట్రిక్ అనేది చూపెట్టాను. సో మీరు ఇలా చేశారంటే మీ పొయ్యి పాడవ్వదు అండ్ మీ పాలు కూడా పొంగాయండి. సో నీట్గా ఉంటుంది. సో మీరు ఈ చిన్న ట్రిక్ ఫాలో అయిపోయండి. సో మీ పొయ్యిని మీ సొంతం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ ట్రిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.